అయితే జగన్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చారు. మరి ఈ న్యూస్ తెలిసి చాలామంది 600+ పీపుల్ సామాన్య ప్రజలు చనిపోయినప్పుడు జగన్ గారికి అనిపించింది ఏమని, వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి కూడాలి అని. సో కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు అంటే సినిమా మొత్తంలో అన్ని పాజిటివ్గానే చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, అవన్నీ రియలిస్టిక్గానే ఉన్నాయి అంటున్నారా? మనకి న్యూస్లో ఏదైతే కనిపిస్తుందో అదే చూపించారు. ఇలా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఇప్పుడు ఏపీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నాకు కర్ణాటక, తమిళనాడు, కేరళ పక్క రాష్ట్రాలతో ఏపీ అంతే. నేను ఐఎమ్ తెలంగాణ. ప్లస్ నేను ఏ పార్టీలో లేను అసలు. ఇంకా ఏపీలో ఉన్న 2 రీజనల్ పార్టీస్కి అసలు నాకు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు ఏమంటారంటే సినిమాలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే చూపించారు. ఇక్కడ కట్ చేసుకుంటే సినిమా స్టార్ట్ అయింది, ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేదాకా చూపించారు. ఈ గ్యాప్లో షర్మిల గారి పాత్ర కూడా చాలా ఉంది ఆయన సక్సెస్లో. అలాంటిది అసలు క్యారెక్టరే పెట్టకపోవటం, మరి ఏమంటారు దానికి? డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఏమని అన్ని క్యారెక్టర్స్ చూపించట్లేదు అని. డైరెక్టర్ అన్న ఇది 2 గంటలు 3 గంటల సినిమా. అన్ని క్యారెక్టర్ చూపించేది వేరు. ఆమె ప్రధాన పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఆమె చాలా ప్రధాన పాత్ర పోషించారు. అది డైరెక్టర్ ఇష్టం అన్న. డైరెక్టర్ ఇప్పుడు సోనియా గాంధీ గారిని విలన్ లా చూపించే ప్రయత్నం చేశారు. ఉన్నాయి మాత్రమే చూపించి నెగిటివ్ స్కిప్ చేశారా? మరి తప్పేం లేదు, అది వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒకరిని హీరోలా చూపించడం కోసం ఒకరిని విలన్ లా చూపించాల్సి వస్తుందేమో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని. కానీ జగన్ గారిని హీరోలా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రూఫ్ లేకుండా సోనియా గాంధీ గారిని విలన్లా చూపించడం ఏదైతే చేశారో, ఆ ప్రయత్నం ఏదైతే చేశారో అదైతే కరెక్ట్ కాదు. నేను అది కరెక్ట్ కాదు. ఒక డైలాగ్ అది అయిపోయిన పార్టీ. ఇప్పుడు దాన్ని నాకు తెలియదు ఇప్పుడు అది ఎందుకు. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. సోనియా గాంధీ గారి సిమిలర్ ఫేస్ కట్ ఉన్న లేడీని క్యారెక్టర్లా పెట్టుకొని ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని ఏదో సోనియా గాంధీ గారు అలా అన్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. మళ్ళీ ట్రైలర్లో కూడా ఉంది. కానీ మూవీలో ఆ పార్ట్ మ్యూట్ చేశారు, డెస్ట్రాయ్ హిమ్ అనేది. ఈ మూవీలో తీసేసినప్పుడు ట్రైలర్లో ఇంకా ఎందుకు మ్యూట్ చేయలేదు? ట్రైలర్లో అలానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసినది డిలీట్ చేయడం ఎరేస్ చేయడం, మ్యూట్ చేయడం కుదరదంటే